హలో బ్రో, మీ పేరు? వేణు బ్రో. ఏం చేస్తుంటారు? బీటెక్ ఫైనల్ ఇయర్ స్టడీ. బ్రో, తెలంగాణలో కాంగ్రెస్ పరిపాలన ఎలా ఉంది బ్రో? ప్రెజెంట్ అయితే బాగానే ఉంది బ్రో. ఇంకో 5 ఇయర్స్లో ఏం జరిగేది చెప్పలేము. ఇంకా 5 ఇయర్స్ ఉంది కదా. ప్రజలను నమ్ముకొని ఓటేశారు, కాంగ్రెస్కి పరిపాలన ఇచ్చారు. 6 గ్యారెంటీలు అంటున్నారు. 6 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేయడం కరెక్టా రాంగా? అది చెప్పే ప్రజల్ని ప్రచారాలు చేశారు కదా, చేయడం కరెక్ట్. అవి చెప్పే కదా ఓట్లు సంపాదించారు. ఓకే, చేస్తే బెటర్ అనుకో. చేస్తే బెటర్ అంటారు. చేస్తే బెటర్. సరే బ్రో, ఇప్పుడు కేసీఆర్ గారు 8 లక్షల కోట్ల వరకు అప్పు చేసి వెళ్ళారు అంటున్నారు. దాని గురించి ఏమంటారు? అప్పు అంటే అప్పు సహజం బ్రో. చేయాల్సి వస్తుంది కొన్నిసార్లు. కానీ ఎందుకు చేశారు అనేది వాళ్ళకి తెలుసు. దేనికి ఎంత పెట్టారు, దేనికి ఎక్కడ పెట్టారు అనేది వాళ్ళకి తెలుసు. ఎంత పెట్టారు, ఎంత పొదుపు చేశారు అనేది వాళ్ళకి ఎరికే. అప్పు అంటే సహజం బ్రో, అది అప్పు జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారు 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగుతారా? మధ్యలో ఏమన్నా దించేస్తారా ఆయన? కొనసాగుతారు బ్రో. ఎందుకు దించేస్తారు? దించేసి హక్కు వరకు లేదు, కొనసాగుతారు. ఎందుకు? ఏమో ఎంపీ ఎలక్షన్స్ తర్వాత కేసీఆర్ గారు టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొంటారు, మరి టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది అంటున్నారు కదా. టీఆర్ఎస్ నాది బ్రో. ఏది వచ్చినా సీఎం పదవి ఎందుకు తీసేస్తారు బ్రో? సీఎం పదవి అలానే ఉంటుంది. ఎవరు ఏం చేయలేరు రేవంత్ రెడ్డిని. ప్రజలు నమ్మకం పెట్టుకొని ఓటేశారు, ప్రజల్లో ఇష్టపూర్వకంగా ఓటేశారు. వాళ్ళు ఎలా చేస్తారు? కంటిన్యూ చేశారు 5 ఇయర్స్. రేవంత్ రెడ్డి గారు 6 గ్యారెంటీలు ఇచ్చారు కదా, దానివల్ల లాభమా నష్టమా బ్రో? లాభం పొందే వల్ల లాభం ఉంటుంది బ్రో. మ్యాక్సిమం 90% లాభం ఉంటుంది. నష్టం ఎందుకు ఉంటుంది? అంటే స్టేట్ బడ్జెట్ కూడా సరిపోదు అవన్నీ ఇంప్లిమెంట్ చేయాలంటే. మరి మనీ సోర్స్ ఎలా? మనీ సోర్స్ అంటే ప్రజల మీద భారం పడుతుంది కదా మరి. అంటే వాళ్ళకి అన్ని లెక్కలు చూసుకునే కదా చేసేది. ఉత్తిగానే 6 గ్యారెంటీలు అంటే వాళ్ళు అన్నీ చూసుకునేగా చెప్తారు. కాబట్టి వాళ్ళు చేస్తారని నమ్మకం నాకుంది. ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, టీఆర్ఎస్ కాంగ్రెస్ ఇద్దరిలో ఎక్కువ స్థానాలు ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? అఫ్కోర్స్ కాంగ్రెస్. ఎస్ సార్. ప్రజలు ఇంకా కాంగ్రెస్ వైపు ఉన్నారనుకోవచ్చు. కాంగ్రెస్ వైపు ఉన్నారు కాబట్టి కదా భారీ మెజార్టీతో చాలా గెలిచారు. ఓకే, థ్యాంక్స్ బ్రో. ఓకే బ్రో.